తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలు ప్రక్రియ వరుసగా మూడో రోజు కొనసాగుతోంది. మూడో రోజు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత మొదటి నామినేషన్ దాఖలు చేశారు. మూడు ప్రధాన పార్టీల్లో బీఆర్ఎస్ మొదటి నామినేషన్ దాఖలు చేయగా నామినేషన్ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. కాగా నామినేషన్ దాఖలు చేసే ముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పూజలు చేశారు. మాగంటి గోపీనాథ్ ఆనవాయితీ ప్రకారం నామినేషన్ వేయడానికి ముందు పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. కేసీఆర్ ఫోటో పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తే బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుందని, నైతికంగా భావించి కేసీఆర్ ఫోటో లేకుండా ప్రజల్లోకి వెళ్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. నేను ప్రజల దగ్గరకు వెళ్లి ఏం అనుకుంటున్నారో తెలుసుకుంటున్నానన్నారు. రాజకీయ పార్టీకి అవకాశం ఉందా లేదా, పార్టీ పెట్టొచ్చా లేదా అనేది ప్రజలను అడిగి తెలుసుకుంటామని స్పష్టం చేశారు. నా రాజీనామాను ఆమోదించాలని నేను పదే పదే కోరుతున్నానన్నారు. కాంగ్రెస్ రాజకీయం ఏంటో అర్థం కావటం లేదని, నా రాజీనామా ఆమోదిస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సి వస్తుందని భయపడుతున్నారేమోనని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడల్లా లేదా ప్రముఖ నాయకుడు వచ్చినప్పుడల్లా భవిష్యత్తులో ఒక బీసీ తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడని అందరూ అంటారని, తెలంగాణలో చిన్న ఎన్నికలు గానీ పెద్ద ఎన్నికలు గానీ వస్తే బీసీలనే మర్చిపోతున్నారన్నారు. ఈవేళ బీసీలు మన తెలంగాణ భారతీయ జనతా పార్టీ లోపల ఎక్కడున్నారో చెప్తారా అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. తాను ఇంతకుముందు ఎప్పుడూ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు లేదా ఓబీసీల గురించి మాట్లాడలేదని, హిందుత్వం గురించి మాత్రమే మాట్లాడానన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మక విద్యా సంస్థగా పేరుగాంచిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ ఇప్పుడు ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ పాఠశాలకు సంబంధించిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది. ఈ పిటిషన్ను హైకోర్టు విచారణ చేసి పలు సూచనలు చేసింది. సక్రమంగా వినియోగించాల్సిన నిధులను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ దుర్వినియోగం చేస్తుందన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. పాలనాపరమైన నిర్ణయాల్లో చాలా మటుకు అవకతవకలు జరుగుతున్నాయని, దీంతో స్కూల్ ప్రతిష్ట దెబ్బతింటోందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.